సో నేను ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్స్ చాప్టర్స్ నుంచి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. రిపిటేటివ్గా అడిగిన క్వశ్చన్స్ అండ్ ఇప్పుడు మేము చెప్పే ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ ఇవే వస్తాయి. కొన్నిసార్లు ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్ ఇన్ మస్కిటో అని కాకుండా రాస్ సైకిల్ అని ఇస్తారు. సో కాబట్టి లేదా ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్ ఇన్ మ్యాన్ అని కాకుండా గాల్జీ సైకిల్ అని కూడా ఇస్తారు. అండ్ థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్గా, ఈ డయాగ్రామ్ పర్టికులర్గా చాలా మందికి చాలా కష్టంగా ఉంటుంది. అదే రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్. హలో గైస్, కొనిచ్చివా గైస్. మీరు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నారా? బాటనీ చదివేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ జువాలజీలో లైఫ్ సైకిల్స్, అలానే కాక్రోచ్ గురించి, ఈకాలజీ గురించి, ఫుడ్ చైన్స్ ఎలా చదవాలి, ఏం చదవాలి, ఏమేం పాయింట్స్ కవర్ చేయాలి, అసలు ఐపీ ఎగ్జామ్ దగ్గర పడుతుంది, ఎలాంటి ప్యాటర్న్లో అడుగుతారు, అండ్ ఆన్సర్ ఎలా రాయాలి, డయాగ్రామ్స్ వేయాలా వద్దా, ఇలాంటి డౌట్స్ మీకు చాలా ఉన్నాయా? మీకు ఎవరైనా చెప్పారా జువాలజీలో 60 out of 60 రావడం కొంచెం కష్టమని? సో అవన్నీ కాకుండా ఈ ఒక్క వీడియోతో మీకు జువాలజీలో 60 out of 60 ఎలా రావాలని మేము మీకు చెప్పబోతున్నాం. సో తప్పకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, అలానే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా బైపీసీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ చదవడంలో చాలా కష్టపడుతున్నారా, వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో గైస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 8 మార్క్స్ క్వశ్చన్స్ గురించి. సో మీకు జువాలజీ పేపర్ తీసుకోగానే మీరు ప్రెడిక్ట్ చేసిన క్వశ్చన్స్ వచ్చాయా లేదా అని మీరు వెతికితే, సో నేను ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్స్ చాప్టర్స్ నుంచి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ నుంచే చాలా ఇయర్స్ పాటు రిపిటేటివ్గా అడుగుతున్నారు. లాస్ట్ 15 years క్వశ్చన్ పేపర్స్ చూసినట్టయితే రిపిటేటివ్గా అడిగిన క్వశ్చన్స్ అండ్ ఇప్పుడు మేము చెప్పే ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ ఇవే వస్తాయి. సో కాబట్టి మీరు మా వీడియోస్ ఫాలో అవ్వండి. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో 8 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్. సో ఇంతకీ ఆ చాప్టర్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే జస్ట్ 3 చాప్టర్స్. సో ఆ 3 చాప్టర్స్లో కూడా మీకు మ్యాక్సిమం 6 to 7 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. జువాలజీ చాలా ఈజీగా అయిపోతుంది. సో 8 మార్క్స్ క్వశ్చన్స్లో సో ద వెరీ ఫస్ట్ చాప్టర్ మీరు తీసుకుంటే బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో లైఫ్ సైకిల్స్ అని మాత్రమే చెప్తారు, కానీ ఆ లైఫ్ సైకిల్స్ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలి? లైఫ్ సైకిల్స్లో మేజర్గా ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎంటమీబా హిస్టోలైటికా. ఎంటమీబా హిస్టోలైటికాకి మీరు స్ట్రక్చరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, లైఫ్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. జస్ట్ మీరు సింపుల్గా లైఫ్ సైకిల్ డయాగ్రామ్ వేస్తున్నారా, అట్లయితే మనకి 8 మార్క్స్ రావు. సో ఒక ప్రాపర్ పద్ధతిలో, ఒక ప్యాటర్న్లో ఆ క్వశ్చన్ని రాయాలి, ప్రజెంట్ చేయాలి విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. ఆ డయాగ్రామ్ ఎలా వేయాలి అండ్ ఆ డయాగ్రామ్ ప్లేస్మెంట్ ఎక్కడ, అంటే స్టార్టింగే మనం డయాగ్రామ్ తోటి రిప్రజెంట్ చేయాలా, లేకపోతే కంటెంట్ అంతా రాసిన తర్వాత డయాగ్రామ్తో రిప్రజెంట్ చేయాలా, ఒకే డయాగ్రామ్ ఉందా, అంతకంటే ఎక్కువ డయాగ్రామ్ ఉందా, ఇలాంటి చాలా విషయాలు మేము మీతో చెప్పబోతున్నాం. అలానే సెకండ్ క్వశ్చన్ చూడండి, లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మ్యాన్. సో ఈ క్వశ్చన్, అలానే లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మస్కిటో. చాలా మంది ఈ క్వశ్చన్ చూసి మస్కిటోకి బదులు మ్యాన్కి బదులు మస్కిటో కూడా రాసేసి వచ్చుంటారు. కొన్నిసార్లు ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్ ఇన్ మస్కిటో అని కాకుండా రాస్ సైకిల్ అని ఇస్తారు. సో కాబట్టి లేదా ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్ ఇన్ మ్యాన్ అని కాకుండా గాల్జీ సైకిల్ అని కూడా ఇస్తారు. ఇలాంటి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా లైఫ్ సైకిల్ మీద నుంచి అడుగుతారు. సో ఈ కాన్సెప్ట్స్ మీద క్లారిటీ, అలానే ఇంకా మీరు ఇంకొక 2 క్వశ్చన్స్ తీసుకున్నట్టయితే రిపిటేటివ్గా మీకు ఆ 3 క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది, కానీ చాలా రేర్గా ఈ 2 క్వశ్చన్స్ కూడా అడుగుతారు తెలుసా. సో డిస్క్రైబ్ అండ్ ద స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఆస్కారిస్ లంబ్రికాయిడస్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్. సో ఇంకొక క్వశ్చన్, లైఫ్ సైకిల్ ఆఫ్ ఉచరేరియా బ్రాంకాఫ్టీ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్. కంటెంట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో డయాగ్రామ్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. డయాగ్రామ్ విత్ లేబులింగ్, ఆ లైఫ్ సైకిల్ ప్రాపర్గా ఎలా గీయాలి, ఎలాంటి స్టేజెస్ రాయాలి, స్టేజ్ 1, స్టేజ్ 2, సో ఆ డయాగ్రామ్స్లో ఎక్కడెక్కడ ఏమేం పాయింట్స్ మెన్షన్ చేయాలి అనేది కూడా మేము మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో అండ్ సెకండ్ చాప్టర్ తీసుకున్నట్టయితే పెరిప్లానేటా అమెరికానా, దట్ ఈస్ కాక్రోచ్. కాక్రోచ్లో మీరు సింపుల్గా 3 సిస్టమ్స్ చదువుకున్నట్టయితే చాలు, ఖచ్చితంగా ఒక సిస్టమ్ వస్తుంది, ఖచ్చితంగా మీకు 8 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. సో డిస్క్రైబ్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్. డయాగ్రామ్తో పాటు డీటెయిల్డ్గా డైజెస్టివ్ సిస్టమ్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, 8 మార్క్స్కి ఎంత కంటెంట్ రాయాలి. సో డిస్క్రైబ్ ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ పెరిప్లానేటా ఇన్ డీటెయిల్ అండ్ డ్రా ద నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. సో సర్క్యులేటరీ సిస్టమ్స్లో 2-3 డయాగ్రామ్స్ వేయాల్సి వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం
ఎన్ని ఛాంబర్స్ ఆఫ్ హార్ట్స్ ఉన్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎలా ఫిజియోలాజికల్గా, ఈ పర్టికులర్ క్వశ్చన్లో మాత్రమే అనాటమీ ఫిజియాలజీ రెండు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అండ్ థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్గా, ఈ డయాగ్రామ్ పర్టికులర్గా చాలా మందికి చాలా కష్టంగా ఉంటుంది. అదే రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్. ఈ రెస్పిరేటరీ సిస్టంలో కూడా 3 to 4 డయాగ్రామ్స్ వేయాల్సి వస్తుంది. ఆ డయాగ్రామ్స్ ఎలా గీయాలి అనేది కూడా మేము మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ ఫైనల్ చాప్టర్ వచ్చేసరికి ఈ పర్టికులర్ చాప్టర్లో, ఈకాలజీ చాప్టర్లో సో చాలా క్వశ్చన్స్ అడిగారు, కానీ మెజారిటీగా 2 క్వశ్చన్స్ ష్యూర్గా ప్రిపేర్ అయిపోండి. సో ఆ మెజారిటీ ఆఫ్ ద 2 క్వశ్చన్స్లో ఎయిర్ పొల్యూటెంట్స్ క్వశ్చన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్. సో ఆ ఎయిర్ పొల్యూటెంట్స్ క్వశ్చన్స్ కూడా ఎలా రాయాలి అంటే, లిస్ట్ అవుట్ ద మేజర్ ఎయిర్ పొల్యూటెంట్ అండ్ డిస్క్రైబ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్ రాయాలి, ఒక్కొక్క ఎయిర్ పొల్యూటెంట్ మన మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందని రాయాలి. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ పాపులర్ క్వశ్చన్, చాలా మంది ఈ క్వశ్చన్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్, గ్రేజింగ్ ఫుడ్ చైన్, పారాసైటిక్ ఫుడ్ చైన్, డెట్రిటస్ ఫుడ్ చైన్ విత్ ఎగ్జాంపుల్స్. చాలా ది బెస్ట్ అండ్ ఈజియెస్ట్ క్వశ్చన్ అనమాట. సో గైస్, ఈ 3 చాప్టర్స్ మీరు ఏవైతే చూసారో మీకు మాక్సిమమ్ ఏ క్వశ్చన్, ఇప్పుడు 3 చాప్టర్స్ మీరు బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారు, కానీ కొన్ని క్వశ్చన్స్ మీరు పిక్ చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా 8 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. అలాంటి విషయాలు కూడా మేము కమింగ్ వీడియోస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. సో ఈ క్వశ్చన్స్కి సంబంధించిన డీటెయిల్డ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలా, మన డిస్క్రిప్షన్లో మీకు లింక్ దొరుకుతుంది. ఆ మన డిస్క్రిప్షన్లోని లింక్లో మీకు డీటెయిల్డ్గా లైఫ్ సైకిల్ దగ్గర నుంచి ఎకోసిస్టమ్ వరకు కూడా ప్రతి పాయింట్ విత్ డయాగ్రామ్ తోటి మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో అలానే ఈ క్వశ్చన్స్కి తగ్గట్టు డీటెయిల్డ్ నోట్స్ మీకు కావాలా, మన పీడబ్ల్యూ యాప్లో లాగిన్ అయితే ఈ డీటెయిల్డ్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా మీకు దొరుకుతుంది. సో గైస్, ఇలా మీకు 4 మార్క్స్ 2 మార్క్స్ కూడా వెరీ సూన్ మేము మీకు ప్రెజెంట్ చేయబోతున్నాం. సో దాని గురించి మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ సబ్జెక్ట్ నుంచి ఏ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలి, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు, ఇలాంటి చాలా మీకు డౌట్స్ ఉండే ఉంటాయి. అలాంటి డౌట్స్ అన్ని మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. మేము మీకోసం వీడియోస్ చేస్తాం, మేము మీకోసం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ, బాయ్ బాయ్.